This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Sudhay. You watch Vidiki యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి టెక్ మహేంద్ర నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇంటర్మీడియట్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వెళ్ళొచ్చు ఈ యొక్క ఇంటర్వ్యూకి. సో డెడికేటెడ్గా టెక్ మహేంద్ర యొక్క ఆఫీస్లోనే మీకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారో, ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా డిస్ప్లే చేస్తారో అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎడ్యుకేషనల్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సోర్స్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి, ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, సో అన్ని డీటెయిల్స్ చూసేద్దాం. అసలు రోల్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏం అడిగారు, అసలు రౌండ్స్ ఏంటి, నెక్స్ట్ ఏమేమి పట్టుకెళ్ళాలి ఇంటర్వ్యూకి అనేసి. ఓకే, మర్చిపోకుండా వీడియో ఎండ్ వరకు చూసాను ఒక క్లారిటీ అయితే వస్తుంది గైస్, అది మాత్రం గమనించండి. అండ్ తప్పకుండా కింద మీ జాబ్ రికమెండేట్ కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను అడిగాను, సో మీ జాబ్ రిక్వైర్మెంట్ కామెంట్ చేయమని చాలామంది కామెంట్ చేశారు. ఆ యొక్క స్కిల్ సెట్ బేస్ చేసుకుని మేము సర్చ్ చేస్తుంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ దొరికింది. అందుకోసమే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. గ్రేట్, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, నౌకరీ యొక్క అఫీషియల్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. టెక్ మహేంద్ర యొక్క అఫీషియల్ పేజ్ మాట. మెగా వాకింగ్ డ్రైవ్ వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చని తెలుస్తుంది. అప్లై కాదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలని తెలుస్తుంది. గ్రేట్. హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 2nd February నుంచి 6th February వరకు కూడా మనకైతే జరుగుతుంది ఎవ్రీ డే. సో 11 AM నుంచి 1 PM వరకు మనకైతే ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, తర్వాత యాక్చువల్ వాకింగ్ ప్రాసెస్ అయితే మనకి అక్కడ హెచ్ఆర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టెక్ మహేంద్ర బహదూర్పల్లి క్యాంపస్ వ్యూ ఆన్ మ్యాప్ మీకు ఇచ్చేసి ఆ యొక్క మ్యాప్ క్లిక్ చేసి మీరైతే వెళ్ళొచ్చు. అప్లై చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూలో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. గైస్ మీరు ఇక్కడ చూడండి, మనకి 30 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి మనకైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి తప్పకుండా వెళ్ళండి. సో ఈ వీడియో చూసిన వెంటనే ఒకవేళ హైదరాబాద్ దగ్గరలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా వెళ్ళండి, నో ప్రాబ్లం మ్యాటర్. లేకపోతే 6th వరకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి హైరింగ్ ఫర్ సర్వీస్ డెస్క్ ఇన్ టెక్నికల్ అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి వస్తుంది. టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అండ్ సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా 2 roles మనకైతే ఇచ్చారు వీళ్ళు. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే, వీఆర్ లుకింగ్ ఫర్ enthusiastic candidates to join our technical support international voice team. ఇక్కడ చూడండి, the role involves the handling customer queries, ప్రొవైడింగ్ టైమ్లీ సొల్యూషన్స్, మెయింటైనింగ్ ఎక్సలెంట్ సర్వీస్ క్వాలిటీ. గైస్ చెప్పాలంటే మనకి సో టెక్ మహేంద్ర కంపెనీలో చాలా మంది వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళు డిఫరెంట్ హార్డ్వేర్ యూజ్ చేస్తుంటారు, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అన్నీ ఉంటాయి. సో దానికి కావాల్సిన నెట్వర్కింగ్ అవ్వచ్చు, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని వాడుతుంటారు, డిఫరెంట్ అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ రైజ్ అయినా మీరు దగ్గరుండి చూసుకుంటారు అనమాట. ఓకే, సో చెప్పాలంటే నెట్వర్క్ ఇంజనీర్స్ మనకు ఉంటారు కదా, ఆ యొక్క సపోర్ట్ మీరైతే ప్రొవైడ్ చేస్తారు. చూడండి, టెక్నికల్ సపోర్ట్ L1 and L2 లెవెల్ ఇస్తారు. కస్టమర్ క్వైరీస్కి మీరైతే వయా కాల్స్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, మీరైతే రెస్పాండ్ అవుతారు. ట్రబుల్ షూట్ చేస్తారు టెక్నికల్ ఇష్యూస్ని, అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తారు. ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సర్వీస్ డెస్క్ ఆపరేషన్స్ మీద మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది. ITSM టూల్స్ ఉంటాయి మనకి, సర్వీస్ నౌ, BMC, చెప్పండి HPSM, CS సర్వీస్ డెస్క్, ఇలా మన సర్వీస్ డెస్క్ సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ యొక్క టూల్స్ మీద కొద్ది నాలెడ్జ్ తెచ్చుకోండి. సో ఎందుకంటే ఆ టూల్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు కాబట్టి. ఓకే, యూజర్ మేనేజ్మెంట్, పాస్వర్డ్ రీసెట్, అకౌంట్ లాక్ ఏమైనా అవుతాయి వాటిని రీసెట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. యాక్టివ్ డైరెక్టరీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, MS ఆఫీస్ మీద, 365 మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ వెళ్ళొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్, OS, డెస్క్టాప్ ట్రబుల్ షూటింగ్, VPN, Citrix, ఎన్హాన్స్డ్ సపోర్ట్, అంతే మనకి నెట్వర్క్ ఇంజనీర్ రోల్స్ అన్నింటిలో కూడా మనకైతే ఉంటాయన్నమాట. ఆ యొక్క రోల్లో మీరైతే పని చేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి హార్డ్వేర్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ చేస్తారు, రిమోట్ ట్రబుల్ షూటింగ్ చేస్తారు, యాంటీవైరస్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తారు, తెలుసు కదా, ఇవన్నీ కూడా మన నెట్వర్క్ ఇంజనీర్ చేస్తుంటారు. వాయిస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. ITL ప్రాసెస్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలని చెప్తున్నారు. ఫ్రెషర్స్ నో పర్చింగ్ అంటే చదువుతున్న స్టూడెంట్స్ ఏమొద్దు. సో ఎక్స్పీరియన్స్ అప్ టు 5 years వరకు కూడా ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే వెళ్ళొచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. విల్లింగ్ టు వర్క్ ఇన్ ద రొటేషన్ షిఫ్ట్స్, 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. అందులో ఒక షిఫ్ట్ మీకు అయితే ఇస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బహదూర్పల్లి హైదరాబాద్లో మనకైతే ఉంటుంది. ఇమీడియట్ జాయిన్
ఇంపార్టెంట్ గురించి చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఉండాలి. మనకి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్రెండ్లీ వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. క్యాండిడేట్స్ షుడ్ క్యారీ ద రెజ్యూమ్ అండ్ ఆధార్ కార్డ్ విత్ దెమ్. ప్లీజ్ డూ మెన్షన్ అనికేత్ అనేసి మీరైతే మెన్షన్ చేయాలంటే రెజ్యూమ్ మీద మెన్షన్ చేసి మీరైతే వెళ్ళండి. అదే కనుక మీరు ఫెస్టివ్ డేట్స్లో కానీ సాటర్డే కానీ సండే కానీ వెళ్ళొద్దు, ఓన్లీ వర్కింగ్ డేస్ నుండి మీరైతే వెళ్ళాల్సి వస్తుంది బహదూర్పల్లి క్యాంపస్కి టెక్ మహేంద్ర. గమనించండి. సో గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ క్లియర్గా మెన్షన్ చేశారు. టెక్నికల్ అండ్ వాయిస్ బ్లెండెడ్ ప్రాసెస్లోకి అయితే వస్తుంది. ఎవరైతే ఈ యొక్క డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారో కింద కామెంట్ చేయండి. సో దట్ వేరే మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి కలిసి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మొత్తం డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా వెళితే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేసి. మిగతా వ్యూవర్స్ కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అన్నమాట. ఓకే, మర్చిపోకుండా కామెంట్ చేయండి గైస్. ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.